వామ్మో ఫోన్ అమ్మా సర్పంచ్ అభ్యర్థులకు సర్పంచ్ అభ్యర్థుల కాల్స్కు జంకుతున్న ఎమ్మెల్యేలు ఎన్నికల ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడే కారణం. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏం ఇవ్వలేదని ఇప్పుడైనా ఆదుకోవాలని వినతులు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి చేతులెత్తేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ శాసనసభ్యులు. అమ్మా సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జంకుతున్నారు. గత 2 రోజులుగా ఫోన్లు సైతం ఎత్తడం లేదు. నెంబర్ చూసి ఫోన్ పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ చేసేది పార్టీ తరఫున బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు. ఎన్నికల్లో గెలిచేందుకు సలహాలు సూచనలు అడిగితే పర్లేదు కానీ ఎన్నికల ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్లనే ఎత్తడం మానేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 120 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. దీంతో 1-2 గ్రామాలకు ఆర్థిక సాయం చేస్తే సరిపోదు. ఆ విషయం తెలుసుకొని మిగతా గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి డిమాండ్ 100 గ్రామాలకు 5 లక్షలు ఇచ్చిన ఏడవుతుంది అనే వల్ల అంటే వీళ్ళ అక్రమ సంపాదనతో ఇవ్వచ్చు, సమస్య కాదు, సరిపోదు. ఆ విషయం తెలుసుకొని మిగతా గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తాయి. అందుకని మెజార్టీ మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారంట. 5 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అడుగుతున్నారంట. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలవాలనే టార్గెట్తో ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయడం లేదు. కొందరైతే ఆ అప్పులు చేసి మరీ పోటీకి రెడీ అవుతున్నారు. చిన్న గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి కనీసం 5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా సిద్ధమవగా మేజర్ గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు 1.5 కోటి వరకు ఖర్చు చేసేందుకు నిధులను సమకూర్చుకుంటున్నారు. గ్రామంలో ర్యాలీలు చేయడం, ఫ్లెక్సీలు, పోస్టర్ల ఆ ఖర్చులతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్కు 2-3 రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం, మందు పార్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు కనిష్టంగా 2,000 వరకు నగదు పంచేందుకు రెడీ అవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండడంతో స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సాయం అడుగుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఒత్తిడి ఉందట. అధికార పార్టీ సపోర్టుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్నారు. తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని ఎంతో కొంత సాయం చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏం ఇవ్వలేదు, ఇప్పుడైనా ఎంతో కొంత ఇవ్వండి అని పదే ఫోన్ చేస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుభవాన్ని వివరించారు. ఇక 1-2 గ్రామాలకు నిధులు వచ్చినాయట. సో ఇది జరుగుతున్నటువంటి కథ. ఇక 395 మంది సర్పంచులు ఏకగ్రీవం. అత్యధికంగా వికారాబాద్లో 39 మంది, ఇక అత్యల్పంగా కరీంనగర్లో 3. మొదటి విడతగా 3,836 గ్రామాల్లో 11 పోలింగ్. ఇక బరిలో 13,127 మంది అభ్యర్థులు ఉన్నారట. ఇక 10,000 కంటే ఎక్కువ నగదు క్యారీ చేయొద్దు. 45 రోజుల్లో బ్యాంకు ఖాతా వివరాలను ఎంపీడీఓకు సమర్పించాలి. లేదంటే 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు. అభ్యర్థులకు వ్యయ పరిశీలకుల సూచనలు. మొత్తం మీద అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కామన్ గా అడుగుతారా? అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సర్పంచ్ అభ్యర్థులు, సార్ నాకు ఏం సాయం చేస్తున్నారు సార్, నాకు కొంచెం 5 లక్షలు ఇవ్వండి, లేదంటే నా భూమి కుదబెడతా, లేదంటే నాకు 20 లక్షలు ఖర్చు అవుతుంది, నాకు ఇవ్వండి, నేను 100% మన పార్టీని గెలిపిస్తా అని ఒక ధీమా ఉంటుంది. ఎమ్మెల్యేల టార్గెట్ కూడా ఎట్లుంటుంది? ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఓన్లీ ఈ పంచాయతీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో 100 నుంచి 120 గ్రామాలు ఉంటే ఎన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించినావు అని అడుగుతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అడుగుడే నువ్వు సార్ నా దగ్గర 20 మంది గెలిచిన 30 మంది గెలిచిన నువ్వేం ఎమ్మెల్యేవా, నీకెట్లు ఇవ్వాలి టికెట్ నెక్స్ట్ టైం అంటారు. అందులోంచి ఇజ్జత్గా సవాల్ తీసుకొని కొందరు రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అయితే మనిషికు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడానికి పెద్దగా మోమాటమేమి పోడు. ఇక మనోళ్ళు కొందరు ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేల దగ్గర వీళ్ళు కూడా కోట్లు సంపాదించాడు. ఒక్కొక్కడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన కానీ వీడియాడు. వీడు ఒక్కడే ఎదగాలి, మళ్ళీ ఇంకోటి ఎదిగితే తట్టుకోలేడు. ఏదో రోగం మళ్ళీ గెలాలంటే మళ్ళీ తిరగాలి, ఊర్రాల వాడవాడే తిరగాలి.